Hello friends, this is your The Minecraft Gamer Telugu. This is my first YouTube channel and my first video and my first YouTube channel. ఈ వీడియోలో నేను కాపర్ ఏజ్ అప్డేట్ మైన్క్రాఫ్ట్ వాళ్ళు రీసెంట్గా అప్డేట్ ఇచ్చారు కాపర్ ఏజ్ డ్రాప్. ఈ కాపర్ ఏజ్ అప్డేట్లో మనకి ఏమేమి ఇచ్చారు, ఏం ఐటమ్స్ యాడ్ అయ్యాయి, వాట్ ఆర్ ద మాబ్స్ యాడెడ్, అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఈ కాపర్ ఏజ్ అప్డేట్ టెస్ట్ చేయడానికి వరల్డ్ క్రియేట్ చేసుకుందాం. ఈ వరల్డ్ని మనం క్రియేటివ్ మోడ్లో పెడదాం. నెక్స్ట్ కోఆర్డినేట్స్ డిస్ప్లేడ్ చీట్స్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఆల్వేస్ డే కీప్ ఇన్ మైండ్. ఇంతకు మంచి మనం ఎక్కువ యాడ్ చేసుకోక్కర్లేదు, క్రియేట్ కొట్టేద్దాం. క్రియేట్ అయినవే. ఈ కాపర్ ఏజ్ అప్డేట్లో నాకు తెలిసినంత వరకు కొన్ని బ్లాక్స్, డెకరేటివ్ బ్లాక్స్, మాబ్స్ యాడ్ అయ్యాయి. ఇంకా రాబోయే 1.22 అప్డేట్ గురించి కూడా నేను ఇంకొక వీడియో తీయబోతున్నాను. ఆ వీడియోని అందరు ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కొత్త వరల్డ్లోకి వచ్చేసాం. పర్లేదు, వరల్డ్ బాగానే ఉంది. మనం ఒక మంచి విలేజ్ని చూసుకుని అక్కడ మన కాపర్ ఏజ్ డ్రాప్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మన విలేజ్ దగ్గరికి వచ్చేసాం. మనం కిందకి దిగుదాం రండి. ప్లేన్స్ విలేజ్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మన ఇన్వెంటరీని ఓపెన్ చేసి కాపర్ ఏజ్లో కొత్తగా ఏమేమి వచ్చాయనేవి మనం తెలుసుకోబోతున్నాం. కాపర్ ఇదిగోని చూసారా, చాలా వరకు ఐటమ్స్ అనేవి కాపర్ ఏజ్ డ్రాప్లో యాడ్ అయ్యాయి. ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి వెళ్దాం. ఎక్స్పోజ్డ్ కాపర్ ట్రాప్డోర్స్ గురించి మీకు తెలుసు. డెకరేటివ్ పర్పస్ కింద వాడుకోవచ్చు. ఫస్ట్ కట్ కాపర్ స్టేర్స్, ఇవన్నీ కాపర్ స్టేర్స్. నెక్స్ట్ కాపర్ డోర్స్ యాడ్ అయ్యాయి. ట్రాప్ డోర్స్, కాపర్ బార్స్, ఇవి మనకి డెకరేటివ్ పర్పస్ కింద ఉపయోగపడుతుంది. ఆర్ ప్రొటెక్షన్ కింద కూడా ఉపయోగపడుతుంది. మనం ఏమన్నా హౌస్ బిల్డ్ చేసుకున్నప్పుడు జాంబీస్ అలాంటివి ఏమి రాకుండా, ప్లస్ మనం ఏమైనా ఫామ్ బిల్డ్ చేసుకున్నప్పుడు అందులో యానిమల్స్ పెట్టుకుని సేఫ్గా బయటికి వెళ్ళిపోకుండా చూసేలాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాపర్ స్లాబ్స్, డెకరేటివ్ పర్పస్, కన్స్ట్రక్షన్. బ్లాక్ ఆఫ్ కాపర్ మీకు తెలిసిందే, కాపర్ గ్రేట్. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిడైజ్ కట్ కాపర్, ఇది కాపర్. ఇవన్నీ డెకరేటివ్ పర్పస్కే. నెక్స్ట్ కాపర్ హెల్మెట్, కాపర్ చెస్ట్ ప్లేట్, కాపర్ లెగ్. అంటే ఇందులో మనకి కొత్తగా కాపర్ ఆర్మర్ కూడా వచ్చింది. ఈ కాపర్ ఏజ్ డ్రాప్ వల్ల స్టార్టింగ్లో కాపర్ ఎప్పుడైతే మైన్క్రాఫ్ట్లోకి వచ్చిందో అప్పటి నుంచి 3 థింగ్స్కి తప్ప ఇంకా దేనికి ఉపయోగం లేదు కాపర్తో. కాపర్ బ్లాక్, ఇదిగో మీకు కనిపిస్తుంది కదా, కాపర్ ఆర్మర్. ఈ కాపర్ ఐటమ్స్ అనేవి ఆల్మోస్ట్ లెదర్కి, ఐరన్కి, ఈ రెండిటి ప్రొటెక్షన్కి మధ్యలో ఉంటుంది. ప్లస్ అటాక్ టూల్స్ విషయానికి వస్తే
అటాకింగ్ కూడా అది స్టోన్కి ఐరన్కి మధ్యలో ఉంటుంది కాపర్. నెక్స్ట్ కాపర్ గోలెం ఎగ్. కాపర్ గోలెం ఎగ్ ద్వారా స్పాన్ చేయకుండా మామూలుగా దాన్ని ఎలా ఎగ్తో కాకుండా స్పాన్ చేస్తారో ఆ ప్రాసెస్ చూపించి అలా చేస్తే బాగుంటుంది. దానికి మనకి కొన్ని ఐటమ్స్ అనేవి కావాలి. ఎనీ బ్లాక్స్, ఓక్ ప్లాంక్, వాల్స్, చెస్ట్, CHEST, చెస్ట్, డబుల్ చెస్ట్ కావాలి. ఒక పంప్కిన్ హెడ్, కార్వుడ్ పంప్కిన్, నెక్స్ట్ ఒక కాపర్ బ్లాక్. కాపర్ బ్లాక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాపర్ గోలెంని ఎలా స్పాన్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఒక కాపర్ బ్లాక్ తీసుకుని దాని మీద ఒక కార్వుడ్ పంప్కిన్ పెడితే కాపర్ గోలెం విత్ చెస్ట్ స్పాన్ అయిపోతుంది. ఈ కాపర్ గోలెం అనేది ఒక మాబ్. ఈ కాపర్ గోలెం ఎలా ఉపయోగపడుతుందంటే మనకి ఒక డబుల్ చెస్ట్ పెట్టి ఈ డబుల్ చెస్ట్లో ఈ 64లోంచి 1, ఇందులో నుంచి 1 తీసి ఇందులో పెట్టేసి నెక్స్ట్ మిగతా ఐటమ్స్ అన్నీ ఇందులో తీసి ఇందులో పెట్టేస్తే కాపర్ గోలెం అందులో నుంచి ఆ ఐటమ్స్ తీసుకుని మనకి చెస్ట్లోకి ప్లేస్ చేస్తుంది. మీరు కనిపిస్తుంది కదా, కాపర్ గోలెం తీసుకొని పెడుతుంది. అక్కడ చూసారా మీకు 17 అంటే కాపర్ గోలెం ఎట్ ఎ టైం 16 ఐటమ్స్ని తీసుకెళ్తుంది. చూసారా 33. ఎట్ ఎ టైం 16 ఐటమ్స్ని తీసుకెళ్తుంది కాపర్ గోలెం. నెక్స్ట్ థింగ్, కాపర్ హార్స్ ఆర్మర్. అంటే అన్ని కాపర్ అంటే హార్స్ ఆర్మర్స్లో అన్ని రకాల హార్స్ ఆర్మర్స్ అనేవి వచ్చాయి. ఈ కాపర్ ఏజ్ డ్రాప్లో కాపర్ హార్స్ ఆర్మర్ కూడా వచ్చాయి. నెక్స్ట్ కాపర్ టార్చ్. మనకి మైన్క్రాఫ్ట్లో రెడ్ స్టోన్ టార్చ్, అది సోల్ టార్చ్, నార్మల్ టార్చ్ ఉండేది నార్మల్గా. ఇప్పుడు కాపర్ ఏజ్ డ్రాప్లో కొత్త టార్చ్ వచ్చింది, కాపర్ టార్చ్. దీన్ని ఒక స్టిక్ మీద కాపర్ ఇంగట్ పెడితే వస్తుంది, క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ కాపర్ చెస్ట్. ఇందాక మీకు చూపించాను కదా కాపర్ చెస్ట్ స్టేజెస్. నెక్స్ట్ ఇవి కాపర్ గోలెం స్టాచ్యూ. కాపర్ గోలెం చూపించాను కదా, ఆఫ్టర్ డెత్ అది మెల్లగా ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత కాపర్ గోలెం స్టాచ్యూ కింద మారుతుంది. చూసారు కదా, కాపర్ గోలెం స్టాచ్యూ. దీని పోజెస్ కూడా మనం మార్చవచ్చు. అలా డిఫరెంట్ స్టేజెస్లో కూడా ఉంది ఈ కాపర్ గోలెం అనేది. నెక్స్ట్ మీకు తెలిసినట్టే కాపర్ ఇంగట్, కాపర్ నగెట్ కూడా యాడ్ అయింది ఇందులో. నెక్స్ట్ కాపర్ చైన్, డెకరేటివ్ పర్పస్. చూసారు కదా, కాపర్ చైన్ డెకరేటివ్ పర్పస్ కింద ఉపయోగపడుతుంది. ఈ కాపర్ ఏజ్ డ్రాప్లో అయితే ఇవి రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ 1.22 అప్డేట్. రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ లేదు, బట్ ఆ అప్డేట్ పేరైతే మౌంట్స్ ఆఫ్ మేహెమ్ అని చెప్పారు. ఈ అప్డేట్లో
2 మౌంట్స్ వస్తాయి కాబట్టి ఆ నేమ్ అనేది పెట్టడం జరిగిందంట. ఒకటి జాంబీ హార్స్ చాలా వరకు తెలిసే ఉంటుంది అందరికీ. అది ఓవర్ వరల్డ్లో నైట్ టైం ఒక జాంబీ హార్స్ మీద జాంబీ ఎక్కి కూర్చున్నట్టు నైట్ టైం వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి నాటిలిస్, అది కూడా ఒక అండర్ వాటర్ మాబ్. దాన్ని మనం పఫర్ ఫిష్తో టైమ్ చేసి దాన్ని మనం శాడిల్ పెట్టి రైడ్ చేయొచ్చు. దానికంటూ ఆర్మర్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఒక ఐటమ్ అనేది కూడా వస్తుందని చెప్పారు. దాని పేరు స్పియర్. అది నెథరైట్ స్వార్డ్ కన్నా నెథరైట్ స్పియర్కి చాలా డిఫరెన్స్ ఉంది. నెథరైట్ స్వార్డ్ ఒక ఐరన్ గోలెంని ఒక అరౌండ్ 2 minutesలో చంపుతుంది. అదే 1 minute కిల్ చేసేస్తే స్పియర్ జస్ట్ 30 seconds చాలు. నెక్స్ట్ 1.22 అప్డేట్ వచ్చిన వెంటనే అవన్నీ టెస్టింగ్ వీడియో నేను వెంటనే పెడతాను. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీరు షేర్ చేసిన ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడవచ్చు. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో. ద మైన్క్రాఫ్ట్ గేమర్ సైనింగ్ ఆఫ్. బాయ్.